మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని ఏపీ సాధారణ పరిపాలనా శాఖ జీఏడీ ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈలోపు సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు ఎవరూ బయటకు తీసుకెళ్లొద్దని జీఏడీ స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న దృష్ట్యా రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ఈ విధమైన కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మంత్రులు, వారి సిబ్బంది ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైళ్లు, పేపర్లు, వస్తువులు తరలించరాదని జీఏడీ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకు ఏవీ తరలిపోకుండా వాహనాలు సైతం తనిఖీలు చేస్తూ ఉండాలని సచివాలయం సెక్యూరిటీ వింగ్ చూసే ఎస్పీఎఫ్ సిబ్బందికి జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. అయితే జీఏడీ ఎప్పుడూ ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం మంత్రుల కార్యాలయాలు స్వాధీనం చేసుకోవడం సాధారణమే అయినా ఈసారి ఆదేశాలు సవివరంగా ఉండడమే కొసమెరుపు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.